హాయ్ అండి. ఇదంతా నైట్ తీసిన వీడియో. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నైట్ ఎలాగైనా దర్శనం చేసుకున్నాం. గుడి మాత్రం చాలా కాలం ఉంది, జనాలు అసలు లేరు. మళ్ళీ రూమ్కి వెళ్ళి టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ 4 లేసాం. ఎందుకంటే మేము 5కే రథం చేయించుకున్నామని, ఫస్ట్ రథానికి కూర్చుందని 5కి మార్నింగ్ 4కి లేచి రెడీ అయిపోయి గుడి దగ్గరికి వచ్చామండి. మేము పావు తక్కువ 5కే గుడి దగ్గర రావడం వల్ల ఇంకా గుడి డోర్స్ ఓపెన్ చేయలేదు. కొంతసేపు ఒక పావు గంట అలా కూర్చున్న తర్వాత కరెక్ట్గా 5కి ఓపెన్ చేశారు. మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం. వెళ్ళేసరికి ఇవన్నీ పెట్టేస్తారండి బ్రాహ్మణులు. ఇందులో 1000 ఉంటే 2000 కూడా ఉంటుంది. కొన్ని మండపాలు మారుతూ ఉంటాయండి. రథం మాత్రం ఒకటే. రథం అంతా అయిపోయింది తీసానండి. కొబ్బరికాయలు మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. అప్పటికే కొబ్బరికాయలు కొట్టేసాం. చాలామంది జనాలు వచ్చారు. ఫస్ట్ రథానికి కూడా అసలు ఖాళీ లేదండి. చాలామంది 2 మండపాలు ఫిలప్ అయిపోయండి. దర్శనం అంతా 7కి కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చేసిన చాలా ఖాళీగా ఉందండి. ఎప్పటికప్పుడు అన్నవరం మారిపోతూనే ఉంది. మేము తర్వాత రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మనీ రిటర్న్ అయిపోయామండి. కొండ దిగేసిన తర్వాత మాకు దారిలో సత్యం తల్లి ఉంటే సత్యం తల్లి దగ్గర దర్శనం చేసుకొని అప్పుడు